హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే కూటమికి నిద్ర అనేది ఉండదు. అలా నిద్ర ఉండదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు ఎక్కనీయకుండా ఆపాలనే ప్రయత్నాలు, రోడ్డు ఎక్కిన తర్వాత ఆ క్రౌడ్ వస్తున్నటువంటి క్రమంలో దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టుకు కూడా అందనటువంటి పబ్లిక్ ఒక అంచనా ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్కి ఇంతమంది రావచ్చు, ఇక్కడిక్కడ ఈ పరిస్థితుల గురించి వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఆ అంచనాలు కూడా తారుమారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన వెళ్ళినా కూడా అంతకు మించినటువంటి పబ్లిక్ వస్తూ ఉన్నారు. సో ఈ పబ్లిక్ వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళదైన శైలిలో ప్రజలకి ఏది అబద్ధం చెప్పే దాంట్లో కూడా దొరికిపోతూ ఉన్నారు. సో మీకు కొన్ని విజువల్స్ ఇక్కడ, ఎందుకంటే మనం ఉట్టి మాటలు వద్దు, ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ చూపిస్తాం మీకు, నేను చెప్పింది నిజమా కాదా అన్నది. దానికంటే ముందు చూడండి, ఇప్పుడు మంత్రులు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ కానీ ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసి ఇదంతా వదిలేసి హోటల్లో దాడి జరిగింది, దేవుడి విగ్రహం పలగొట్టేశారు, అది పలగొట్టేశారు అని అంటారు కదా. వాటికి సంబంధించి కూడా మీకు చెప్తా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దీనికి సంగతి గురించి మాట్లాడాలి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఓకే, ఇక్కడ చూడండి, 289 ప్రస్తుతం రాష్ట్రంలో పొగాకు కిలోకి, ఇప్పుడు 214 రూపాయలు, అంటే కిలోకి 75 రూపాయలు తక్కువ ఉంది రాష్ట్రం. జగన్ రాకముందు వస్తాడనగా వీళ్ళందరూ వెళ్ళి కలిసిన తర్వాత జగన్ ఎక్కడ వెళ్తాడో ఏమో అన్నట్టుగా ఒక 10 రూపాయలు పెంచారు. పెంచాలిస్తే వాళ్ళకు ఎంత పెంచితే లాభం ఉంటుంది అనేది ఆలోచించి పెంచాలి, కానీ ఊరికే 10 రూపాయలు పెంచేసా మేము పెంచేసాం అని అన్నారు. ఓకే, అయితే ఇక్కడ దేవరపల్లిలో ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పర్యటన చేశారో ఇదే దేవరపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 326 రూపాయలు ఉంది, ఇప్పుడు 236 ఉంది. రాష్ట్రంలో 2023-24 ప్రాంతంలో 411 రూపాయలు ఉంటే కిలోకి, ఇప్పుడు 214 రూపాయలు ఉంది. ఎంత నష్టపోతున్నారండి? ఇప్పుడు ఈ లెక్కలన్నీ కూడా జగన్ గారో లేకపోతే నేనో ఇంకోరు చెప్తున్నది కాదు. కేంద్రం అంటే వీళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళే 2025 పిఐబి లెక్కల ప్రకారం వాటి యొక్క గణాంకాలు ఇవన్నీ కూడా. సో దీని సంగతి మర్చిపోయి జగన్ గారు రైతుల కోసం మాట్లాడుతున్నారనే విషయాన్ని వదిలేసి వేరే టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? అందుకే ప్రజలు చీదరించుకుంటున్నారు. రైతులు రమ్మనకపోయినా జగన్ వెళ్ళాడంటారు. రైతులు వెళ్ళి కలిస్తేనే కదా జగన్ గారు వెళ్ళింది. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మాకు కష్టం తీర్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కంటికి కనపడింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనుకొని ఉండింటే మరి ఈ లెక్కలన్నీ మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసుకొని గతంలో ఎంత ఇప్పుడు ఎంత నష్టపోతున్నారనే ఒక క్లారిటీ ఇక్కడైతే క్లియర్ ఉంది. కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళకి మేలు చేయొచ్చు కదా, చేయరు. మేలు చేయకపోగా వాళ్ళ తరఫున ఫైట్ చేసే వాళ్ళ మీద అభాండాలు వేయడం. ఇక్కడ ఎంత దారుణం అంటే ఇంకోసారి జగన్ గారు ఇలా వెళ్ళకూడదు అని చెప్పి డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఎట్లా సెక్యూరిటీ అనేది లేకుంటే వాళ్ళందరూ అక్కడికి గుమిగూడి ఏదో ఒక విధ్వంసం జరుగుతుంది, తద్వారా ఈ టాపిక్ వదిలేసి ఈ విధ్వంసం వైసీపీ వెళ్తే గొడ్డలి పార్టీ విధ్వంసాలని చెప్పొచ్చు అనే ఒక ప్లాన్ అయితే చాలా స్పష్టంగా కనిపించింది. దాన్ని కూడా మీకు చెప్తా. ఇక్కడ ఒకసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తా. విజువల్స్ చూడండి. ఇది కడుపు మంట. దేవరాపల్లి వెళ్తారు, ఒక లంపెన్ గ్రూప్ వేసుకుంటారు, వాళ్ళందరినీ ఫాలో చేయించుకుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏ ఊరు వాళ్ళో తెలియదు, ఏ రాష్ట్రం వాళ్ళో కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఫేసెస్ ఉంటాయి. ఆ సేమ్ ఫేసెస్ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయంటే మన ఇదిగో పలానా అక్కడే ఇతనే వచ్చాడు, పలానా ఇక్కడ ఇతనే వచ్చాడు అని చెప్పి ఆ సేమ్ ఫేసెస్ని చూపించవచ్చు కదా. అది మాత్రం చూపెట్టరు. ఇన్ని రోజులేమో పబ్లిక్ లేరు అనేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారంట, వేరే రాష్ట్రం నుంచి వస్తారంట, వేరే గ్రామం నుంచి వస్తారంట. ఎస్, ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జగన్ గారిని చూడడానికి రారా? అభిమానంతో ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా వేరే రాష్ట్రం నుంచి వస్తే కూడా గ్రేటే అనుకోవాలి, ఇంకా జగన్ గారిని చూడడానికి వచ్చారని చెప్పి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఇచ్చి పిలిపించారు అనేది వీళ్ళ ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో వీడియోలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, డబ్బులు తీసుకున్నటువంటి వాడు ఈ స్థాయిలో రారు. గ్యారంటీ చెప్తా నేను. డబ్బులు తీసుకుంటే ఈ స్థాయిలో రారు. మొన్న వీడియోలు కూడా చెప్పా, కాలువలు దూంకారు, రోడ్లు మూసి బారికెట్లు అడ్డు పెట్టినా కూడా వేరే రూట్లో వేరే పొలాలు ముళ్ళు రాళ్ళు ఇవేవి చూడలేదండి. ఆ దాటుకొని మరీ వచ్చారు. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఆడవాళ్ళని సరే వచ్చారు. ఎండ ఉన్నా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు. సో అది డైజెషన్ చేసుకోలేక కడుపు మంటతో వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ.
జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అన్ని చూడండి, ఒకే రకమైన వ్యక్తులు ముందుగా చేరుకుంటారు అక్కడికి. ఒక 5,000 నుంచి 10,000 మంది ఒక 2-3 రోజుల ముందే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విడిది చేస్తారు. విడిది చేస్తారంట. వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదమ్మా, వీళ్ళకి ఉంటారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది. ఒక్కొక్క చోట 5,000 మంది పోలీసులను పెట్టి మొన్న పర్యటన పోయినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న వార్తలు కూడా మనం చూసాం. సో వాళ్ళకి తెలుస్తుంది కదా, మీ గవర్నమెంటే ఉంది, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఆ కార్ నెంబర్ సేమ్ కార్ నెంబర్లు ఎవిడెన్స్తో సహా చూపించండి, పలానా చోట ఇదే కార్ నెంబర్, పలానా చోట ఇదే కార్ నెంబర్, పలానా ఇదే ముఖం, అక్కడ ఇదే ముఖం, ఇక్కడ అది చూపించండి, చూసే జనాలు కూడా నమ్ముతారు. అవును కదా, ఎక్కడ పోయినా ఒకటే వ్యక్తులు వస్తారు, ఆ లోకల్ పబ్లిక్ ఎవరు రావట్లేదని చెప్పి అది చెప్పండి. అది చెప్పరు. దీని అంటే ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఇది మా కూటమి కంచుకోటలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హవా నడవదు, ఉత్తరాంధ్ర కానీ పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇక్కడ మాదే ఉంటుంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నడవదని చెప్పే ప్రయత్నంలో, ఏం లేదని చెప్పే ప్రయత్నంలో వీళ్ళు చెప్తుంటే, అక్కడనేమో పబ్లిక్ ఏమో ఒక రేంజ్లో వస్తున్నారు, ఊహించినటువంటి రేంజ్లో పబ్లిక్ వచ్చారు. సో మా కంచుకోటలు అని చెప్పాము, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చూడడానికి పబ్లిక్ వస్తే, యువత, చిన్న పెద్ద రైతులు అందరూ వస్తే ఎట్లా? కాబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది కదా, మార్పు మొదలైందని చెప్పి పబ్లిక్ తెలుస్తుంది కదా, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తెలుస్తుంది కదా. సో ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది కదా. ఏం చేయాలా అంటే ఇట్లా కడుపమంటే ఇట్లా బయట పెట్టుకోవాలా. ఇప్పుడు 1, 2 అంటే నమ్ముతారండి పబ్లిక్ కూడా. ప్రతిరోజు ఇదే రకంగా ఏడిస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి. ఇది చూడండి, ఈ జెండా పట్టుకున్నారు ఇక్కడ, టీడీపీ జెండా, చేతిలో బాటిల్ ఉంది, బీర్ బాటిల్. జగన్ పొగాకు రైతుల కోసం వస్తుంటే బీర్ బాటిల్ జెండా పట్టుకుని నిలబడ్డారు అక్కడ. దీన్ని ఏమంటారు చెప్పండి మరి? ఇది మీ కళ్ళకు కనపడదా? దీన్ని ఏమంటారు? ఇది కనపడదు, ఇది కనపడకుండా గొడ్డలిపాటి విధ్వంసాలు అవి అని చెప్పి మాట్లాడతారా? అంటే ఇట్లా ఏంటంటే గొడవలు సృష్టించడం కోసం వచ్చేటువంటి దాంట్లో భాగంగా ఇవన్నీ అనమాట. అక్కడ పోయి ఏదో ఒకటి చేయాలా. ఈ పబ్లిక్ చూడండి, వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారండి వీళ్ళంతా, ఇంతమంది చూడండి. ఇదిగో కార్లు, ఈ కార్లు అంటే సేమ్ నెంబర్లు అంట. ఎక్కడ ఉన్నాయి సేమ్ నెంబర్లు? ఎక్కడ నుండి చూపెట్టండి. ఈ పబ్లిక్ ఏంది దీని అర్థం? ఇక్కడ వీళ్ళకు ఒక సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ ఈ రాకతో, క్లియర్ సిగ్నల్ కూటమికి. వచ్చేటటువంటి మొత్తం నిండిపోయింది. అప్పటికి పోలీసుల్ని ఆపారు. పోలీసులు చూడండి, ఇంత హెవీ క్రౌడ్. ఇది చూడండి, ఈ డబ్బులు ఇస్తే సరే ఎంత అభిమానం అంటే జస్ట్ తాకాలని, జగన్మోహన్ రెడ్డి గారిని తాకాలని. ఇదిగో లేడీస్, యువత, మొన్న జెన్జీ వాళ్ళకి ఏ రకంగా అయితే సపోర్ట్ చేస్తారో యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అనడానికి ఇది ఎగ్జాంపుల్. వాళ్ళ కళ్ళలో ఆనందం అవి చూస్తే తెలుస్తుంది కదా, స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు అనేది చాలా క్లియర్ ఇక్కడ. అయినా కూడా మనం ఏం చేయాలి? అది అబద్ధం అని ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారని చెప్పించే ప్రయత్నంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాం మనం. ఇది చూడండి, ఇక్కడ రెడ్డి గారు మీ పర్యటనలో మీ అభిమానులు నిరుపేద మహిళా టిఫిన్ దుకాణాలకు చొరబడి సామాగ్రి హిందూ దేవుళ్ళ ఫోటోలు ధ్వంసం చేశారని చెప్పి ఇక్కడ వాళ్ళ దాంట్లో టీడీపీకి సంబంధించిన దాంట్లో పెట్టుకున్నది. ఇది ఫేక్ న్యూస్. వీళ్ళు చెప్తున్నారు చూడండి ఆల్రెడీ. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో కొంచెం పిల్లలకి ఏంటి, మాకేంటి, ఇడస్థాలేంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపులాడతా అయిపోయిన బాధగా లేదు నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు. ఏ వీడియో వాళ్ళకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపరిహారం కూడా మాకు అక్కర్లేదని చెప్పేవాళ్ళు మేము. అంతేగాని మేము అసలే అనలేదు. కావాలంటే దుర్గారావు గారికి కూడా వచ్చినప్పుడు చెప్పమంటే నేను చెప్తాను వచ్చి. మాకు ఏం వద్దండి, నేను ఎవరి మీద అలాంటి ఏం పెట్టలేదు. మీటింగ్ అది ఎక్కడో నాకు తెలియదు, అది నేను చెప్పలేదు. సో ఇదంతా ఏంటంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల, సరే అక్కడికి వెళ్ళారు, చిన్న అదేదో సామాన్లన్నీ కింద పడ్డాయంట అవి, ఓకే.
సో దీన్ని ఏం చేశారంటే ఆ ప్రోగ్రామ్ అంతా దాన్ని డ్యామేజ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు చెప్పకపోయినా వీడియో తీయొద్దంటూ కూడా వీడియో తీయించేసి ఈమె ఏదో బాధపడ్డట్టుగా చేసినట్టుగా చేసి ఆమెనే చెప్తుంది కదా ఇక్కడ వీడియో ఎవిడెన్స్, నేను గుట్టిగా చెప్పట్లే. ఆమె అంటుంది జగన్ గారి వల్ల మేము ఎంతో లబ్ధి పొందాము, ఇక్కడ చిన్న ఏదో జరిగింది, దాన్ని మేము చెప్పాము, తీయకని చెప్తే కూడా వీడియో తీసి పెద్ద ఎత్తున రచ్చ చేశారు ఇదని చెప్పి చెప్తాను. నష్టపరిహారము అది ఇది ఇవ్వాలి, మోసం చేస్తావా జగన్ ఒక అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇన్ కేస్ నిజంగానే అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకు మేలు చేయాలి. వాళ్ళ చిన్న కుటుంబం కాబట్టి ఏదో రోడ్డును బతుకుతున్నారు కాబట్టి డెఫినెట్గా చేయాలి, అంతేగాని దీన్ని వేరే రకంగా మళ్లించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంత జనాభా అంటే ఈ జనాభా చూసి తట్టుకోలేక జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారంలో భాగంగా ఇదంతా. ఒకసారి చూడండి, గారి తాలూకా పర్యటన అనగానే మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి Z+ కేటగిరీ హెలికాప్టర్ దగ్గర చూడండి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. వారు కూడా ఇంటిమేట్ చేసి తగు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని చెప్పి కూడా వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అన్న రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేశారు. ఎందుకు విత్డ్రా చేశారు? ప్రభుత్వం తాలూకా కొట్టండి. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెక్కుతా ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ప్రభుత్వం. మీరు ఎక్కడో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు తీసుకొని వచ్చి 10 కేసులు పెట్టించి వాళ్ళకి రెడ్ కార్పెట్లు వేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దానికోసం పనిచేస్తూ ఉంటారు. ఏ మేరకు జనం వస్తున్నారు అనేటువంటి చూస్తున్నారు. మనం పోలీసు సహకరించకపోతే ఏదో కొట్ట జరుగుతుంది, ఆ కొట్టను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వం పెద్దలో కనబడతాము. అసలు పోలీసులు లేరు, ఎవరు సెక్యూరిటీ ఇవ్వాలి కదా Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి, లేరు. అంటే ఇదే వేరే ఇంటెన్షన్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతానికి ఇది ఎగ్జాంపుల్ అండి. అంటే కంప్లీట్గా ఈ పర్యటనను వేరే తప్పుదో పట్టించాలి, జగన్ గారు మళ్ళీ రోడ్ ఎక్కకూడదు, దీనిపైన చర్చ జరగకూడదు అనేటువంటి దాంట్లో భాగంగానే ఇదంతా. సో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి వీళ్ళు ఏదైతే మా కంచుకోటలు ఇది బద్దలు కొట్టలేరు అనేది అయితే చెప్తానో అదే ప్రాంతాలలో మన ఉత్తరాంధ్ర అనుకోండి, భీమవరం అనుకోండి, ఇక్కడ ఈరోజు దేవరపల్లి అనుకోండి, ఇక్కడ వచ్చినటువంటి జనాభే అతిపెద్ద ఎగ్జాంపుల్. మీరు ఎన్ని ఆపినా ఏం చేసినా కూడా వాళ్ళు కూడా ఊహించని రేంజ్లో మరి ఆ జనాభా రావడం జరిగింది. సో 2029లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనడానికి ఇది ఒక సిగ్నల్ అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇచ్చినారు. సో ఇప్పటికైనా వీరికి కనువిప్పు కలిగి ఎంతో కొంత ప్రజలకు మేలు చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, లేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. సో ఇది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.